హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మెన్సురేషన్లో లాస్ట్ పార్ట్ చూద్దాం. ఈ క్షేత్రపితిలో మనం లాస్ట్కి మిగిలిపోయిన ఫిగర్స్ ఏమున్నాయంటే ఈ స్తూపము, శంకువు, ఆ ఘనం, ఆ గోళాలు అవన్నీ మిగిలి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మనకు స్తూపం అన్నా కానీ అది కూడా ఒక రకమైన పట్టకమే అన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు పట్టకం అంటే ఏమని చెప్పాం మనం, కింద ఏం ఫిగర్ ఉంటుందో పైన కూడా సేమ్ ఫిగర్ ఉంటుందని చెప్పాం. సో స్తూపం అంటే ఏంటంటే మనకు కింద ఒక వృత్తం ఉంటుంది, పైన కూడా సేమ్ వృత్తం ఉంటుంది. అంటే కింద ఒక సర్కిల్, పైన కూడా సేమ్ సర్కిల్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక సిలిండర్ తీసుకోండి, లేకుంటే మీ బకెట్ తీసుకోండి, క్లోజ్డ్ బకెట్, ఆర్ మీరు ఇన్ఫినైట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో కింద సర్కిల్, పైన సర్కిల్ ఉన్న ఏదైనా కానీ సో అది స్తూపం అవుతుంది. సో వీటి గురించి చూద్దాం. సో ముందు వీటి గురించి చూసే ముందు ఒక చిన్న బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. సో రెండు సమగణాల ఘనపరిమాణాల నిష్పత్తి అండి. సో ఘనపరిమాణాల నిష్పత్తి 27:8 అయితే వాటి భుజాల నిష్పత్తి. సో ఘనపరిమాణాల నిష్పత్తి అంటే V1/V2 అనుకోండి, అది వచ్చేసి 27/8. సో ఒక ఘనం యొక్క ఇది అంటే మనకు ఘనపరిమాణాల నిష్పత్తి అంటే డైరెక్ట్గా ఏమని చెప్పాం మనం, K³ అని చెప్పాం. సో K³ వచ్చేసి 27/8. అది అడుగుతుంది ఏంటిది, భుజాల నిష్పత్తి. సో భుజాల నిష్పత్తి అడిగితే సింపుల్గా K. సో అంటే K³ 27/8 అయితే K ఎంత కావాలి జనరల్గా, √3 27/8. సో లేకుంటే √3 దీన్ని ఏమని రాయొచ్చు, 3³ కింద 2³. సో డైరెక్ట్గా 3/2 రాయొచ్చు. సో K వాల్యూ వచ్చేసి 3/2. సో ఒకవేళ భుజాల నిష్పత్తి కాకుండా అతను వైశాల్యాల నిష్పత్తి అడిగితే అప్పుడు ఏం చేస్తాం, K² అంటే 9/4. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ భుజాల నిష్పత్తి కాబట్టి సో 3/2 దగ్గర మీరు ఆపేసేయచ్చు. ఒక సమగణం ప్రతి అంచు 20% పెంచితే దాని ఘనపరిమాణం ఎంత పెరుగుతుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఫార్ములాలు రాసుకోవడం అనేది టైం వేస్ట్ అండి. సో ఫార్ములాల కంటే సింపుల్గా ఏం గుర్తుంచుకుంటారంటే, సో లెట్సే మొదట 10 ఉందనుకోండి, సమగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటిది జనరల్గా. సో ఘనపరిమాణం ఫార్ములా వచ్చేసి మనకి A³. సో ఇప్పుడు ఏం రాస్తారంటే ప్రతి అంచు 20% పెరిగితే ఘనపరిమాణం ఎంత పెరుగుతుంది. మొదట అంచు ఒక 10 ఉందనుకోండి, దానికి కాన్సిక్వెంట్గా ఘనపరిమాణం ఎంత ఉంటుంది, 1000 ఉంటుంది, ఎందుకంటే 10³ కదా. తర్వాత ఏమన్నాడు, ప్రతి అంచు 20% పెంచా అన్నాడు. సో 10ని 20% పెంచితే ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు ఘనపరిమాణం ఎంత ఉంటుంది, సో ఘనపరిమాణం వచ్చేసి 12³ ఉంటుంది, అది వచ్చేసి 1728. సో మీరు సింపుల్గా చూడాల్సింది ఏంటంటే ఈ 1000 నుంచి 1728కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సింపుల్గా మీరు 72.8% ఇంక్రీజ్ అయిందని రాయొచ్చు. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే అది మధ్యలో డిఫరెన్స్ బై 1000 × 100 వేయండి. సో మీకు డైరెక్ట్గా 728/1000 × 100. సో అపారెంట్లీ మనకు వచ్చేది 72.8% ఆన్సర్ వస్తుంది అట్లా. సో క్వశ్చన్ను బట్టి సో ఇది రిగార్డింగ్ దిస్ వన్. సో ఇంకో 0 ఉంటుంది ఇక్కడ, 72.8 అట్లా. ఒకవేళ సమగణంలోనే అతను అంచుని లేకుంటే భుజాన్ని ఒక 20% పెంచితే వాడు ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, వైశాల్యం ఉంది కదా, సో లేకుంటే సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే అంచుని 20% పెంచితే సంపూర్ణతల వైశాల్యంలో గల పెరుగుదల అన్నాడు. ఇప్పుడు మనకు సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది, 6 × A² కదా. సో మీరు ఈ 6 అవసరం లేదండి, మీరు సింపుల్గా ఏం గుర్తుంచుకుంటారంటే ఈ సంపూర్ణతల వైశాల్యం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంది, ప్రపోర్షనల్ టు A². అప్పుడు మీరు డైరెక్ట్గా ఏంటంటే ఒక 10 తీసుకోండి, 10 తీసుకుంటే ఏ 100 వస్తుంది, ఏ 10 తీసుకుంటే ఇది 100 వస్తుంది, ఇది 20% పెంచితే 12 అవుతుంది. సో అప్పుడు దాని తగ్గట్టు 12² చేస్తే 144. సో మీరు 100 నుంచి 144కి ఎంత పెరిగినట్టు, 44% పెరిగినట్టు. అట్లా అది దేనికి ప్రపోర్షనల్ ఉంటుందో దానికి తగ్గట్టు తీసుకోండి. సంపూర్ణతల వైశాల్యమైనా పక్కతల వైశాల్యమైనా ఒకటి 6A², ఒకటి 4A² ఉన్నా కానీ రెండు ప్రపోర్షనల్ టు A², అది గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా మొత్తం అవసరం లేదు. సో దీని తర్వాత మనం కొన్ని స్తూపాల గురించి క్వశ్చన్స్ చూద్దాం. సో స్తూపం
అంటే సింపుల్గా ఏంటంటే మనం కింద ఫిగర్ పైన ఫిగర్ సేమ్ ఉంటుంది. స్తూపము ఆర్ సిలిండర్. సో స్తూపము ఆర్ సిలిండర్ దీనిలో ఏంటంటే సో మీరు కింద పట్టకం లాగానే కింద ఒక సర్కిల్ ఉంటుంది, పైన కూడా ఇంకో సర్కిల్ ఉంటుంది. సో ఈ రెండింటిని జస్ట్ సింపుల్గా కనెక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మీరు సెంటర్ పాయింట్ ఒకటి తీసుకుంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది రేడియస్ ఉంటుంది. సో ప్లస్ దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే మీకు వచ్చేది అనేది హైట్ వస్తుంది ఇక్కడ దీనికి. సో మీది ఇది రేడియస్ అంటే అది ఆర్ అనేది ఏంటంటే వ్యాసార్థం, హెచ్ అనేది ఏంటంటే దాని ఎత్తు, ఈ స్తూపం యొక్క ఎత్తు, స్తూపం యొక్క వ్యాసార్థం. సో దీనిలో కూడా మీరు ఫార్ములాలు చూసుకుంటే మొదట ఏంటంటే ఘనపరిమాణం. సో ఘనపరిమాణానికి మనం ఇంతకుముందు పట్టకంకి ఏం రాసాం ఫార్ములా? సో భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కింద ఏముంది, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ దిగి విత్ రేడియస్ ఆర్ అంటే వ్యాసార్థం ఆర్ గల ఒక వృత్తం ఉంది. సో అప్పుడు భూమి వైశాల్యం ఎంత? దాని వ్యాసార్థం ఆర్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ అవుతుంది. దాని ఎత్తు ఎంత? ఎత్తు వచ్చేసి హెచ్. ఇది ఘనపరిమాణం. ఇదే దానికి మీరు వక్రతల వైశాల్యం చూసారనుకోండి. సో వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏం రాసాం మనం? భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. భూమి చుట్టుకొలత అంటే ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఎంత? 2πr ఉంటుంది ఇంటూ ఎత్తు హెచ్. దాని తర్వాత సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే ఏం రాస్తారు? వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూమి వైశాల్యం. సో వక్రతల వైశాల్యం వచ్చేసి 2πrh ప్లస్ 2 టైమ్స్ భూమి వైశాల్యం ఎంత? πr స్క్వేర్. సో ఈ రెండిట్లలో మనం 2πr కామన్ తీస్తే ఏమొస్తుంది? హెచ్ ప్లస్ ఆర్. సో ఇవి 3 ఫార్ములాలు అండి. వక్రతల వైశాల్యం, ఇది ఘనపరిమాణానికి, ఇది సంపూర్ణతల వైశాల్యానికి. సో దీని మీద మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో మొదటగా మనం బేసిక్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 3:1, వాటి ఎత్తుల నిష్పత్తి 1:2 అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి. ఇలాంటి వాటికి ఎన్ని ఏంటంటే ఏదైనా ఇది అన్ని కేసులో అప్లికేబుల్ అండి. స్తూపాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎప్పుడైనా ఏముంటుందంటే r1/r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2 ఉంటుంది. అంటే జనరల్గా పై r1 స్క్వేర్ h1 బై పై r2 స్క్వేర్ h2 ఉంటుంది. సో పై ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు పై r1 స్క్వేర్ h1 మొదటి స్తూపానిది, రెండో స్తూపానిది పై r2 స్క్వేర్ h2. సో పై ఎలాగో పోద్ది కాబట్టి దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాస్తే r1/r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2 వస్తుంది. అంటే వ్యాసార్థాల నిష్పత్తి స్క్వేర్ ఇంటూ ఆ ఎత్తుల నిష్పత్తి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 3:1 కదా. సో 3/1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎత్తుల నిష్పత్తి ఎంత? 1/2. సో సింపుల్గా ఎంత వస్తుంది మనకి? 9/2 వస్తుంది, లేకుంటే 9:2. ఇక్కడ ఏంటంటే మన ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 9:2 బదులు 2:9 రాస్తే మొత్తం మీ పర్పస్ అంతా డిఫీట్ అయిపోతుంది అది. సో తర్వాత ప్రశ్న, ఒకవేళ అతను ఘనపరిమాణాల నిష్పత్తి కాకుండా అతను ఒకవేళ ఇదే స్తూపాలకి అతను వక్రతల వైశాల్య నిష్పత్తి అడిగాడు అనుకోండి. సో వక్రతల వైశాల్యాల నిష్పత్తి అడిగితే అక్కడ ఏమొస్తుందంటే జనరల్గా అయితే 2πr1h1/2πr2h2 వస్తుంది. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే r1/r2 ఇంటూ h1/h2 ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ 2 ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో వక్రతల వైశాల్యాల నిష్పత్తి అడిగితే r1/r2 ఇంటూ h1/h2 అండి. అదే ఘనపరిమాణాల నిష్పత్తి అడిగితే r1/r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2 అండి. సో సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అడిగితే మాత్రం కొంచెం చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్గా ఫార్ములా ఏం రాయకండి, జనరల్గా చేసుకోండి చాలు. సో రెండు స్తూపాల ఘనపరిమాణాల నిష్పత్తి 3:1, వాటి వ్యాసార్థాల నిష్పత్తి 2:1 అయితే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? ఇప్పుడే చూసాం ఘనపరిమాణాల నిష్పత్తి వచ్చేసి ఏమని రాసాం? r1/r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2 అని రాసాం.
ఇప్పుడు ఘనపరిమాణాల నిష్పత్తి ఏమి ఇచ్చాడు, 3/1 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత, 2/1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎత్తుల నిష్పత్తి చేయాలి. సో ఇది మీరు సింపుల్గా సింప్లిఫై చేసిన 3/4 ఈజ్ ఈక్వల్ టు h1/h2 వస్తుంది. అంటే ఆ ఎత్తుల నిష్పత్తి ఎంత వస్తుంది మనకు డైరెక్ట్గా 3:4, అంటే ఆప్షన్ సి. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇవన్నీ సింపుల్ అండి. ఐ మీన్ డైరెక్ట్ ఇట్లా నిష్పత్తులు వచ్చినాయన్నీ ఏంటంటే అన్నిటిలో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అన్నట్టు. ఒక స్తూపాకార స్తంభం వక్రతల వైశాల్యం 264 మీటర్ స్క్వేర్, ఘనపరిమాణం 924 ఘన మీటర్లు, దాని వ్యాసం మరియు ఎత్తుల నిష్పత్తి. సో ఇందులో ఏంటంటే మొదట వాడు ఇచ్చిన డేటా నుంచి వెళ్దాం. వక్రతల వైశాల్యానికి స్తూపానికి ఫార్ములా ఏంటిది, 2πRh, అది వచ్చేసి 264 ఇచ్చాడు. సో తర్వాత ఏమన్నాడు, ఘనపరిమాణం అంటే ఎంత, πr²h, సో అది వచ్చేసి 924 ఇచ్చాడు. సో మనం ఇక్కడ సింపుల్గా చూసుకుంటే, సో పైన కింద πRh అనేది కామన్ అండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ రెండింటిని డివైడ్ చేయండి. సో రెండింటిని డివైడ్ చేస్తే మనకు జనరల్గా ఏమొస్తుందంటే ఈ πRh క్యాన్సిల్ అయిపోతుందండి. సో πRh క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఏంటిది, 2/r ఈజ్ ఈక్వల్ టు ఈ 264/924 మిగులుతుంది. సో 2తో చేస్తే ఇది 132 టైమ్స్ పోద్ది. సో మళ్ళీ ఇంకా మీరు సింప్లిఫై చేస్తే, సో 2తో 67 టైమ్స్, నెక్స్ట్ 2తో 462 టైమ్స్. సో 67 ఇక్కడ వచ్చేసి 462. సో 67 అనేది జనరల్గా ప్రైమ్ నెంబర్, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు మనకు 66 వస్తుంది. సో అది 66 తీసుకోండి. సో 66తో ఇది చేసినప్పుడు 7 టైమ్స్ పోద్ది. ఇందులో నుంచి మనకి ఏంటంటే ఆర్ వాల్యూ వచ్చేసి 7 మీటర్స్ అని వస్తుంది. మీరు ఇంతకుముందు మీ సర్కిల్స్ కనుక మీరు వినుంటే, సో వ్యాసార్థం ఆర్ అనగానే మీకు ఇమీడియట్లీ దాని యొక్క πr² వచ్చేసి 154 మీటర్ స్క్వేర్ అని గుర్తుండాలి. సో దీన్ని బట్టి అతను ఏం అడుగుతున్నాడు, వ్యాసం మరియు ఎత్తుల నిష్పత్తి. మనకు వ్యాసార్థం వచ్చిందంటే వ్యాసం డైరెక్ట్గా వస్తుంది. వ్యాసం అంటే నథింగ్ బట్ వ్యాసార్థానికి 2 టైమ్స్ కాబట్టి 14 మీటర్లు. సో వ్యాసం ఆల్రెడీ మనకు వచ్చు, మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఎత్తు ఒకటి కనిపెడితే సరిపోతుంది. సో ఎత్తు కనిపెట్టడానికి మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినా పర్లేదు, ఈ ఫార్ములా యూజ్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇది వాడారనుకోండి, πr² ఆల్రెడీ తెలుసు. సో 154 ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 924. సో తర్వాత మీరు సింప్లిఫై చేయాలనుకుంటే 22తో డివిజిబుల్ అండి. 22 7తో పోద్ది, 22 4 88, మళ్ళీ 44 అంటే 2 టైమ్స్. ఇందులో నుంచి h ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది, 6 మీటర్స్. సో మనకు కావాల్సింది ఏంటి, అతను అడుగుతుంది వ్యాసం మరియు ఎత్తుల నిష్పత్తి. వ్యాసం అంటే d, ఎత్తు అంటే h, రెండింటి నిష్పత్తి అంటే 14/6 లేకుంటే 7:3. అది. సో మీరు సింపుల్గా మీరు చేస్తుంది ఒకటి ఏంటంటే అందులో నుంచి ఈ రేడియస్ లేకుంటే ఈ వ్యాసార్థాన్ని కనిపెడుతున్నారు. మనకు ఒక పాయింట్ ఏంటంటే రెండింటిని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు వ్యాసార్థం వస్తుంది. వ్యాసార్థం వచ్చిన తర్వాత అతని ఎత్తు కూడా దాన్ని ఏదో ఒక దానిలో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా, సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినా మనకు డిజైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఒక శంకు లేకుంటే దీన్ని ఏమంటారంటే కోన్ అంటారు. కోన్ ఏంటంటే రైట్ సర్క్యులర్ కోన్ లేకుంటే థిక్ కోన్, సాలిడ్ కోన్ ఇవన్నీ అంటుంటారు. సో శంకువుకి ఏంటంటే మన కింద బేస్లో ఒక సర్కిల్ ఉంటుంది, దాన్ని ఏంటంటే పైన ఒక పాయింట్కి లాగుతారు. సో ఇక్కడ ఈ ఎడ్జ్ని ప్లస్ ఈ ఎడ్జ్ని ఒక పాయింట్కి లాగుతారు ఇక్కడికి. సో ఇది సెంటర్ అనుకుంటే సర్కిల్కి, ఇది వచ్చేసి రేడియస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదైతే ఏముంటుందో అది హైట్. సో పక్కన ఈ రెండింటి మధ్య ఎప్పుడు రైట్ యాంగిల్ ఉంటుందండి. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎల్. సో మీరు ఎప్పుడైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది హెచ్, ఇది ఆర్, ఇది ఎల్. సో వీటి మధ్యలో పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే మనకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² ప్లస్ r² అని వస్తుంది. సో ఈ ఎల్ అనేది ఏంటంటే వాలు ఎత్తు. సో దీనిలో కూడా మనం కొన్ని ఫార్ములాలు రాసుకుందాం. సో మొదటగా చూసుకుంటే ఘనపరిమాణం. సో ఈ ఘనపరిమాణం వచ్చేసి డైరెక్ట్గా 1/3 ఆఫ్ దీనికి ఏంటంటే మొత్తం డిఫరెంట్ ఉంటాయండి. సో అంటే ఈ శంకువుకి ఏంటంటే ఇవన్నీ పిరమిడ్కి రిలేటెడ్ ఉంటాయి.
పిరమిడ్ బేస్ ఫార్ములాలు ఉంటాయి అన్నట్టు. సో మీకు శంకుకి ఈ పిరమిడ్కి అప్లికేబుల్ అయ్యే ఫార్ములాలన్నీ మన శంకుకి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పిరమిడ్ ఫార్ములాస్ రాద్దాం, దాని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1/3 ఆఫ్ భూవైశాల్యం ఇంటూ ఎత్తు అంటే ఈ శంకుని తీసుకుంటే ఏమొస్తుంది, 1/3 ఆఫ్ ఈ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొదట రాస్తున్నాం కదా, మొదట రాసేది పిరమిడ్ ఫార్ములా, సెకండ్ రాసేది ఆ శంకు ఫార్ములా. సో 1/3 ఆఫ్ దీనికి కింద బేస్ ఏముంది, ఒక వృత్తం ఉంది విత్ రేడియస్ r కాబట్టి భూవైశాల్యం ఎంత πr² ఇంటూ ఎత్తు ఎంత h. సో ఇది శంకు ఘనపరిమాణం. దాని తర్వాత మనం వక్రతల వైశాల్యం చూద్దాం. సో ఒక పిరమిడ్కి వక్రతల వైశాల్యం ఏముంటుందంటే సింపుల్గా 1/2 ఇంటూ భూమి చుట్టుకొలత ఇంటూ వాలు ఎత్తు ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఎంత, దీనికి చూసుకుంటే 1/2 ఇంటూ భూమి చుట్టుకొలత ఎంత 2πr, ఎందుకంటే సర్కిల్ కదా, సర్కిల్ చుట్టుకొలత అంటే 2πr వస్తుంది, వాలు ఎత్తు అంటే l, సో వచ్చేసి πrl వస్తుంది. సో ఇదేంటిది, ఇది మన శంకు యొక్క వక్రతల వైశాల్యం. సో అదే రకంగా మీరు పిరమిడ్కి సంపూర్ణతల వైశాల్యం తీసుకుంటే అది ఆల్వేస్ ఏమిస్తారంటే వక్రతల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం ఉంటుంది. అదే మనం అందులో ఏమని రాసాం, ఒకవేళ మనం పట్టకం చూసుకుంటే పట్టకం సంపూర్ణతల వైశాల్యం కావాలంటే వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూ వైశాల్యం రాసాం. బట్ పిరమిడ్కి సంపూర్ణతల వైశాల్యం అడిగితే మాత్రం వక్రతల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం సరిపోతుంది. అదే మీరు శంకుకి కనుక సంపూర్ణతల వైశాల్యం తీసుకుంటే అదేమొస్తుంది, వక్రతల వైశాల్యం πrl ప్లస్ భూ వైశాల్యం πr². సో మీరు πr కామన్ తీస్తే l ప్లస్ r వస్తుంది. ఇది బేసిక్ ఫార్ములా. సో మన క్వశ్చన్లు అన్నీ ఏంటంటే వీటి మీద బేస్ అయి ఉంటాయి. సో మనం ఇప్పటివరకు రాసుకున్నాం కదా, వాటి ఘనపరిమాణాలు కానీ అంటే మన శంకుకి రిలేటెడ్ ఇవే అండి, పైన రాసిన పిరమిడ్ రిలేటెడ్. సో శంకుకి ఎక్స్క్లూజివ్గా కావాలంటే ఘనపరిమాణం 1/3 ఆఫ్ πr²h, వక్రతల వైశాల్యం πrl, అదే సంపూర్ణతల వైశాల్యం కావాలంటే πr ఇంటూ l ప్లస్ r. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో దీని మీద కూడా క్వశ్చన్స్ చూద్దాం. సో దీని మీద కూడా మీరు రాసుకోవాలనుకుంటే ఇది కూడా సేమ్ అండి, మీరు స్తూపంకి ఒకటి రాశారు కదా, 2 శంకువుల ఘనపరిమాణాల నిష్పత్తి. సో ఎక్కడైనా మీకు 2 శంకువుల ఘనపరిమాణాల నిష్పత్తి అడిగితే అది కూడా సేమ్ r1/r2 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2. కానీ 2 శంకువులు ఇది సిలిండర్ సేమ్ అండి, ఈ స్తూపము ఆ శంకు 2 సేమ్ ఫార్ములాలు, ఏది ఘనపరిమాణాల నిష్పత్తి అడిగితే. అదే వాడు వక్రతల వైశాల్యాల నిష్పత్తి అడిగితే అది మాత్రం ఏముంటుందంటే అక్కడైతే r1/r2 ఇంటూ h1/h2 ఉంటుంది, ఇక్కడ ఏంటంటే l1/l2 ఉంటుంది, అదొక్కటి తేడా. సో సంపూర్ణతల వైశాల్యం అడిగితే యాజ్ యూజువల్గా చేయండి, మళ్ళీ దానికి ఫార్ములా అవసరం లేదు. సో ఇదొక్కటే దానికి డిఫరెన్స్, స్తూపం అయినా శంకు అయినా ఇది సేమ్, బట్ ఇదొక్కటి మారుతుంది. నెక్స్ట్ ఒక శంకు యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు మరియు భూవ్యాసం 16 సెంటీమీటర్లు అయినా ఆ శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత. ఇప్పుడు ఎత్తు ఇచ్చాడు, శంకు ఇలా గీసుకుంటే, సో దాని యొక్క ఎత్తు ఇది వ్యాసార్థం, ఇది h, ఇది r. సో అతను ఏమిచ్చాడు, h వచ్చేసి 15 సెంటీమీటర్లు అన్నాడు. వ్యాసం అంటే నథింగ్ బట్ డయామీటర్ అంటే 2r 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇందులో నుంచి వ్యాసార్థం ఏమొస్తుంది, 8 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది 8 సెంటీమీటర్. మనకు ఇక్కడ 90 degrees. మనకు ఎప్పుడైనా మీరు ఒకవేళ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఆ త్రిభుజాల్లో చెప్పినప్పుడు మీరు ఒకవేళ వినుంటే సింపుల్గా ఏంటంటే ఇది 15 ఇది 8 అయినప్పుడు ఇది డైరెక్ట్గా 17 అవుతుంది. ఇక్కడ మన ట్రిప్లెట్స్ ముందు చూసిన క్లాస్లో ట్రిప్లెట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఆ టేబుల్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి.
సో ఇది 17 ఉంటుంది కాబట్టి సో 17 అనేది వాలు ఎత్తు. అతను అడుగుతుంది ఏంటి, శంకు వక్రతల వైశాల్యం. సో వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది, ఈ శంకువు కాబట్టి పై ఆర్ ఎల్. సో పై అంతే ఉంచండి ఎందుకంటే ఆప్షన్లో కూడా అంతే ఉంది. రేడియస్ ఎంత 8 సెంటీమీటర్, ఇక్కడ ఎల్ ఎంత 17. సో 8 × 17 చేస్తే మనకి 70 + 56 126 పై సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది 126 పై సెంటీమీటర్ స్క్వేర్ అంటే సారీ 80 + 56 కదా 136. ఇది ఆన్సర్. నెక్స్ట్ అంటే సింపుల్గా ఏంటంటే మీకు ఆ ట్రిప్లెట్స్ గుర్తుంటే ఇది 15 ఇది 8 అవుతా సింపుల్గా 17 అవుతుంది. ఒకవేళ మీకు అది గుర్తులేదు అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పై దాకా సప్లై చేసి ఇది √15² + 8² అని రాసి మళ్ళీ అందులో నుంచి 17,500 చేయాలి. బట్ అది కొంచెం టైం టేకింగ్. బెటర్ ఏంటంటే ఆ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. శంకు ఆకారంలో ఉన్న కొండ వాలు ఎత్తు 2.5 కిలోమీటర్ మరియు భూవైశాల్యం 1.54 km² అయితే ఆ కొండ ఎత్తు ఎంత? కొండ వాలు ఎత్తు ఎల్ ఇచ్చాడు ఎంత 2.5 కిలోమీటర్. భూవైశాల్యం ఇచ్చాడు. సో భూవైశాల్యం ఎంత, భూవైశాల్యం అంటే ఎంత πr² కదా, ఎందుకంటే శంకుకి కింద ఏముంటుంది సర్కిలే ఉంటుంది. ఇప్పుడు ఇలా మీరు శంకు గీసుకున్నా సో కింద ఉండేది మనకు సర్కిలే, ఇది దీనికి ఇది ఆర్, ఇది హెచ్, ఇది ఎల్. సో ఆ ఎల్ ఆల్రెడీ 2.5 కిలోమీటర్ అని ఇచ్చాడు. మనం ఏంటంటే వేరే చూద్దాం. భూవైశాల్యం πr² ఎంత 1.54 km² ఇచ్చాడు. ఆన్సర్లు అన్ని కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సో πr² ఇది ఇచ్చాడు కదా. సో దీన్ని మీరు ఐదర్ జనరల్గా చేయొచ్చు, లేకుంటే దీన్ని 154/100 km² అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సో πr² = 154 ఉన్నప్పుడు రేడియస్ అనేది 7 ఉంటుంది. సో అంటే ఆర్ అనేది 7 ఉన్నప్పుడు, అంటే మనం ముందు క్లాస్లో చూసామండి ఆల్రెడీ, ముందు క్లాస్లో ఒకవేళ వినకుంటే ఒకవేళ వినండి. సో రేడియస్ 7 ఉంటే దానికి πr² వచ్చేసి 154 ఉంటుంది. ఇక్కడేముంది 154/100 ఉంది. అలాంటప్పుడు రేడియస్ ఏమవుతుంది 7/10 కిలోమీటర్స్ అవుతుంది, లేకుంటే 0.7 కిలోమీటర్ అవుతుంది. అంటే జస్ట్ కంపారిజన్ అండి. ఆర్ 7 ఉన్నప్పుడు సో πr² అనేది 154 అయింది. ఇక్కడ ఆర్ తెలియదు బట్ πr² 154/100 ఉంది కాబట్టి రేడియస్ 7/10 అవుతుంది. ఒకవేళ ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే జనరల్గా చేసుకోండి. అట్లా పై అంటే 22/7 × r² = 154/100 km² వేసి ఇందులో నుంచి ఎంత 22 అంటే ఇది 7 times పోద్ది. సో r² = 49/100. ఇందులో నుంచి అయినా ఆర్ సేమ్ వస్తుంది. సో అంటే మీరు ఒకవేళ అనాలజీలో కంపేర్ చేయగలిగితే మీకు ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇది 2.5, నెక్స్ట్ ఈ ఆర్ ఎంత 0.7. మీకు మళ్ళీ ట్రిప్లెట్స్ గుర్తుంటే ఇది 0.7 ఇది 2.5 అయితే ఇదేమవుతుంది డైరెక్ట్గా 2.4 కిలోమీటర్ అవుతుంది. ఎందుకంటే మనకు ట్రిప్లెట్స్ ఉన్నాయి. ఏం ట్రిప్లెట్స్ ఉన్నాయి, ఆ ట్రిప్లెట్స్ ఏంటంటే 7, 24, 25 అనేది ట్రిప్లెట్స్. సో వీటికి రిలేటెడ్గా ఇక్కడ 0.7, 2.5 ఉంటాయి. సో ఇక్కడ రిమైనింగ్ అపారెంట్లీ మనకు 2.4 వస్తుంది. ఒకవేళ అది గుర్తులేదు అలాంటప్పుడు ఏం చేయాలి, పైథాగరస్ థీరం అప్లై చేసి = ఏం చేస్తారు √2.5² - 0.7² చేయాలి. బట్ ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఏంటంటే సింపుల్గా ఉన్నదాన్నే సాల్వ్ చేసుకుంటున్నాం. సో అందుకే నేను స్టార్టింగ్ క్లాస్ నుంచి క్లియర్గా చెప్పేది అదొక్కటే. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇక్కడ చూసేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక శంకు వ్యాసార్థం 20% పెంచితే మరియు ఎత్తు 25% తగ్గిస్తే ఘనపరిమాణంలో వచ్చు మార్పు ఎంత? ఇది ఏంటంటే వ్యాసార్థం పెంచి మళ్ళీ ఎత్తును తగ్గించి ఇట్లా చేస్తున్నాడు కదా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే రెగ్యులర్గా చేసేయండి. అంటే ఇప్పుడు ఘనపరిమాణం ఉంది కదా. సో ఘనపరిమాణం దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది, ఘనపరిమాణం అంటే శంకుకు 1/3 πr²h. బట్ ప్రపోర్షనల్ టు, ఎందుకంటే ఇదంతా కాన్స్టెంట్ కదా, మనకు చూసేది ప్రపోర్షనల్ టు ఏంటంటే r²h అన్నట్టు.
సో అది మొదట ఏంటంటే r²h అనే అనుకుందాం. తర్వాత ఏమైంది, అది వ్యాసార్థం 20% పెరిగింది. అంటే r అనేది 20% పెరిగితే ఎంత అవుద్ది, 120% r అవుతుంది. లేకుంటే ఇది 120/100 అని రాసుకుంటే 6/5r అవుతుంది. సో దాని స్క్వేర్ అంటే 6/5r హోల్ స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత, ఎత్తు ఎంత అన్నాడు, 25% తగ్గిస్తే అన్నాడు. అంటే ఎత్తు హెచ్ అనేది 25% తగ్గిస్తే 75% హెచ్ అవుతుంది. 25% తగ్గిస్తే ఈ 75%ని 75/100 రాస్తే 3/4 హెచ్ వస్తుంది. సో అది ఇక్కడ రాయండి, 3/4 హెచ్. సో అంటే ఎంత అవుతుంది, ఇది 36/25r² ఇంటూ 3/4 హెచ్, లేకుంటే 108/100 r² హెచ్. సో అంటే మనకు r²h ఉన్నది, 108/100 r² హెచ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయినట్టు, క్లియర్గా 8% పెరిగినట్టు. సింపుల్గా, ఎందుకంటే 108/100 అంటే ఎంత, 1.08 r²h. 1 నుంచి 1.08కి వచ్చిందంటే సింపుల్గా ఎంత, 0.08 పెరిగినట్టు కదా. సో 0.08ని ఇంటూ 100 చేస్తే మనకు 8% వస్తుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఏంటంటే ఇట్లా రెండు పెరిగినప్పుడు మాత్రం దానికి సెపరేట్గా ఫార్ములాలు రాసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం, అంతకంటే ఏం లేదు. పెద్ద ఫార్ములాలు ఉంటాయి కొన్ని బుక్స్లో, కానీ అవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఎంత పెరిగింది లేకుంటే ఎంత తగ్గింది, దానికి కాన్సిక్వెంట్ ఎఫెక్ట్ ఏమైంది. నెక్స్ట్, సమాన ఘనపరిమాణం గల 2 స్తూపాల ఎత్తుల నిష్పత్తి 1:2 అవుతే వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? సమాన ఘనపరిమాణం గల 2 స్తూపాల ఎత్తుల నిష్పత్తి. ఇప్పుడు మామూలుగా ఘనపరిమాణం ఎంత స్తూపాంది, πr²h. 2 సమాన ఘనపరిమాణం అన్నాడు అంటే ఒక స్తూపం అంటే v1 = v2, 2 ఘనపరిమాణాలు ఒకటే. అంటే πr1²h1 = πr2²h2 అన్నట్టు. సో రెండింటి ఇవి ఘనపరిమాణాలు సమానం. సో పై ఎలాగూ పోతుంది. సో మనం ఇందులో సింప్లిఫై చేస్తే r1 r2 సింప్లిఫై ఒక సైడ్ తీసుకొస్తే r1/r2 హోల్ స్క్వేర్ = h2/h1 వస్తుంది. సో అతను ఇచ్చింది ఏంది, ఎత్తుల నిష్పత్తి 1:2 అన్నాడు. ఎత్తుల నిష్పత్తి అంటే h1:h2 1/2 అని ఇచ్చాడు. బట్ h2/h1 అయితే ఏమవుతుంది, అప్పుడు రివర్స్ కదా, 2/1. సో r1/r2 హోల్ స్క్వేర్ 2/1 అయితే r1/r2 ఏం కావాలి, √2/1 కావాలి, లేకుంటే సింపుల్గా √2:1. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మన ఆన్సర్ ఉంటుంది. సింపుల్గా ఏంటంటే వాడు ఘనపరిమాణాలు సమానం అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఇది పాయింట్ రాసాం. ఈ పాయింట్ నుంచి మనకు r1 r2ల గురించి h1 h2ల మధ్య మొత్తానికి ఒక రిలేషన్ వచ్చింది. ఒక స్తూపం వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు ఎత్తు 2 సెంటీమీటర్లను కరిగించి 6 సెంటీమీటర్లు ఎత్తుగల శంకువును తయారు చేస్తే ఆ శంకు యొక్క వ్యాసార్థం ఎంత? మీకు ఇంతకుముందే ఒకటి చెప్పా. సో 3Dలో ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి మనం కన్వర్ట్ చేసినప్పుడు దాని ఘనపరిమాణం అనేది కాన్స్టాంట్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఇక్కడ ఏమన్నాడు, ఒక స్తూపాన్ని కరిగించి శంకువుని తయారు చేశాడు. సో స్తూపాన్ని కరిగించి శంకువుని తయారు చేస్తే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, స్తూపం యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ ఆఫ్ ద స్తూపం = వాల్యూమ్ ఆఫ్ ద శంకు. అంటే స్తూప ఘనపరిమాణం అండ్ శంకు ఘనపరిమాణం రెండు సేమ్ ఉంటాయి. స్తూప ఘనపరిమాణానికి ఫార్ములా ఏం రాస్తాం మనం, π×r1²h1 రాసుకోండి. సో అదే శంకువుకి అయితే 1/3 π×r2²h2 రాయండి. అంటే 1/3 πr²h, ఇది r²h πr²h. బట్ కన్ఫ్యూజన్ ఉండకుండా r1²h1 r2²h2 అని రాసాం. సో పై ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు అన్ని సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి మీరు యూనిట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆన్సర్ కూడా సెంటీమీటర్లో ఉంటుంది. r1² ఇది స్తూపంది కదా, స్తూపం వ్యాసార్థం ఎంత, 8. సో 8² ఇంటూ ఎత్తు ఎంత, 2 ఇక్కడ ఎంత, 1/3 r2². సో దీనిది వ్యాసార్థం, శంకు వ్యాసార్థం తెలియదు, సో అది r2² ఉంచండి. h2 హైట్ ఎంత, 6 సెంటీమీటర్లు. సో మనకి ఇక్కడ చూస్తే 3 1s 3 2s. సో ఈ 6 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకు సింపుల్గా మిగిలేది ఏంటంటే r2² 8² అంటే r2 డైరెక్ట్గా 8 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదేంటిది, శంకు యొక్క వ్యాసార్థం. సింపుల్ లాజిక్.
ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి కన్వర్ట్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క ఘనపరిమాణాలు సమానంగా ఉండును. సో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక శంకు ఎత్తు 24 సెంటీమీటర్లు మరియు వ్యాసం 14 సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? శంకు ఇచ్చాడండి మనకి. సో శంకుది ఏమడుగుతున్నాడు, వాడు ఏమిచ్చాడు, ఎగ్జామినర్ ఇక్కడ చూస్తే శంకుకి ఈ వ్యాసం అంటే నథింగ్ బట్ మనకు 2r అండి. 2r వచ్చేసి 14 సెంటీమీటర్లు. ఇందులో నుంచి వ్యాసార్థం r ఎంత వస్తుంది, 7 సెంటీమీటర్లు వస్తుంది. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అండి. ఎత్తు ఈ h ఎంత ఇచ్చాడు, 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. మీరు ఇంతకుముందు ప్రశ్నలో చూసుకున్నట్టు మనకు ట్రిప్లెట్స్ ప్రకారం సో ఇక్కడ 7 ఇక్కడ 24 ఉంటే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఎంత వస్తుంది, 25 వస్తుంది. సో ఆ 25 ఎల్ అనేది 25 సెంటీమీటర్. ఎల్ అంటే ఏంది, నథింగ్ బట్ మన వాలు ఎత్తు. సో ఇప్పుడు అతను అడుగుతుంది ఏంది, సంపూర్ణతల వైశాల్యం. శంకు సంపూర్ణతల వైశాల్యానికి మనం రాసిన ఫార్ములా ఏంటిది, πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అన్ని సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఉండదు. సారీ, ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం కదా అడిగింది. సో πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. సో చేస్తే ఎంత వస్తుంది, π అంటే 22/7, ఆర్ 7, ఎల్ ప్లస్ ఆర్ అంటే 25 + 7. సో మనకు అల్టిమేట్గా మిగిలేదండి 7 అట్లా పోద్ది. సో 22 ఇంటూ 32. సో 640 + 64 అంటే 704 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇంత సింపుల్ అన్నట్టు. మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఆ ట్రిప్లెట్ గుర్తుంటే జస్ట్ 1 స్టెప్లో మన ఆన్సర్ అయిపోతుంది. అంతేగాని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తే అది ఇంకా లెందీ అవుతుంది. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ డిసైడ్ అండ్ సింప్లిఫై ద క్వశ్చన్స్. ఒక అర్ధగోళం భూవైశాల్యం, వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? దీనికన్నా ముందు గోళము, సంపూర్ణ గోళం, ఈ గోళము అర్ధగోళం రెండింటి ఫార్ములాస్ చూద్దాం. దాని తర్వాత చేద్దాం. గోళము తీసుకోండి, నెక్స్ట్ అర్ధగోళం. సో గోళము చూసుకుంటే దీనికి ఘనపరిమాణం, దీనికి మళ్ళీ ప్రూఫ్లు ఏమి అవసరం, ఇవన్నీ సెపరేట్ అండి డైరెక్ట్. సో ఘనపరిమాణం అడిగితే సో 4/3 πr³. అదే దీని వైశాల్యం, అతను ఏ రకమైన వైశాల్యం అడిగినా అది 4πr². అతను సంపూర్ణతల వైశాల్యం అడిగినా 4πr², వక్రతల వైశాల్యం అడిగినా 4πr², పక్కతల వైశాల్యం అడిగినా 4πr². ఇదేం చేంజ్ అవ్వదు. అదే అర్ధగోళం అంటే గోళాన్ని కట్ చేస్తాడు హాఫ్కి, ఇట్లుంటుంది. సో కింద ఇంకో సగం ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ గీయలేం 3D కాబట్టి సింపుల్గా ఇట్లా అజ్యూమ్ చేసుకోండి. సో ఇట్లా ఉంటే దీని ఘనపరిమాణం ఎంత, అర్ధగోళం కాబట్టి అందులో సగం ఉంటుంది. సో అంటే అది 4/3 అయితే ఇది 2/3 πr³ అవుద్ది. సో ఇక్కడ ఏంటంటే 2 వస్తాయండి. ఇక్కడ ఏంటంటే ప్రక్కతల వైశాల్యం చూస్తే సో దీనికి పక్కతల వైశాల్యం లేకుంటే వక్రతల వైశాల్యం, జనరల్గా అయితే వక్రతల వైశాల్యం అని ఫేమస్గా అంటారు. పక్కతల కన్నా వక్రతలు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం కర్విలీనియర్ ఉంటుంది కాబట్టి. సో వక్రతల వైశాల్యం వచ్చేసి 2πr². అదే దీనికి సంపూర్ణతల వైశాల్యం, సో మీరు సంపూర్ణతల వైశాల్యం చూసుకుంటే 3πr². సో ఇవి సింపుల్ ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ బేస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు గోళానికి అర్ధగోళానికి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. గోళాన్ని సగం కట్ చేస్తే అర్ధగోళం వస్తుంది, దాని ఘనపరిమాణం సగం ఉంటుంది. వైశాల్యం మాత్రం వక్రతల వైశాల్యం సగం ఉంటుంది కానీ సంపూర్ణతల వైశాల్యం 3πr² ఉంటుంది. అది గోళానికి సంబంధించి ఏ వైశాల్యం ఇచ్చినా అదొకటే 4πr². ఇప్పుడు చూడండి, ఒక అర్ధగోళం భూవైశాల్యం, వక్రతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో అర్ధగోళం అంటే ఇదే కదా, ఇట్లనే కదా ఉండేది. సో దానికి ఏమడుతున్నాడు అతను, భూవైశాల్యం. భూమి అంటే భూమి ఒక సర్కిల్ కదా, సో దాని వైశాల్యం πr². ఈస్టు వక్రతల వైశాల్యం ఎంత, ఇప్పుడే రాసాం కదా 2πr². సంపూర్ణతల వైశాల్యం ఎంత, 3πr². ఈ మూడింటి నిష్పత్తి ఎంత, 1:2:3, ఎందుకంటే πr² అన్నిట్లలో కట్ అయిపోతుంది కాబట్టి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి.
ఇందులో ఏమిచ్చాడు, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక ఘనగోళాన్ని కరిగించి సమాన వ్యాసార్థం గల 8 గోళాకారపు ఘనబంతులు తయారు చేస్తే ప్రతి బంతి వ్యాసార్థం ఎంత? ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ఏంటంటే చిన్న చిన్న ఘనాలని అన్నీ కలిపి ఒక పెద్ద ఘనంగా చేస్తే ఏం చేయాలో చూసాం. ఇక్కడ ఏంటంటే సో ఒక పెద్ద ఘనగోళాన్ని కరిగించి దాని నుంచి ఏం చేస్తున్నాడు, 8 చిన్న చిన్న ఘన బంతులు చేస్తున్నాడు. బంతు అంటే అది గోళాకారం షేప్లోనే ఉంటుంది. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఒక పెద్ద బంతి నుంచి 8 చిన్న బంతులు చేశాడు, చిన్న చిన్నవి 8. సో మనం ఒక ఫిగర్ నుంచి ఒకదాన్ని కరిగించి ఇంకో దానిగా చేసినప్పుడు ఏది సమానం అనుకున్నాం, ఘనపరిమాణం అనేది మారకూడదు. ఒకవేళ మారేటట్లుంటే వాడే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్ట్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం వేస్టేజ్ అయింది అట్లా అని మీరు ఒకవేళ జ్యువెలరీ చూసుకున్నా కానీ, సో బంగారం అది ఇది మార్చేటప్పుడు నెక్లెస్ నుంచి రింగు నుంచి నెక్లెస్ చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది. ఒకవేళ వేస్టేజ్ లేనప్పుడు కంప్లీట్గా కన్వర్ట్ అయినప్పుడు మనం రెండింటి ఘనపరిమాణాలు ఒకటే అని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నా కానీ 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గోళాన్ని కరిగించి 8 చేశాడంట. సో అప్పుడు ఏం రాస్తారంటే వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, 8 గోళాకారపు ఘనబంతులు. సో అంటే ఒక చిన్నదాంది వి స్మాల్ అనుకుంటే అట్లా 8 ఉన్నాయంట. అప్పుడు ఏం రాస్తాం, ఒకదానికి V1 అన్నీ సేమ్ కదా, ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి అన్నీ V1 ఉంటాయి. సో అంటే 8 ఉన్నాయి కాబట్టి 8 ఇంటూ V స్మాల్. సో పెద్దదాని ఘనపరిమాణం అంటే 4/3 ఇంటూ పై ఇంటూ R1³ అనుకోండి. సో చిన్నవాటిది ఏమనుకుంటారు, 8 ఇంటూ 4/3 ఇంటూ పై R2³ అనుకోండి. ఎందుకంటే ఏ గోళమైనా మనకు ఈ ఘనపరిమాణం వచ్చి 4/3 పై R³ కాబట్టి సో 4/3 పై ఇక్కడ 4/3 పై ఇక్కడ పోతుంది. మనకు మిగిలేది ఏంటంటే R1³ ఈజ్ ఈక్వల్ టు 2³ ఇంటూ R2³. లేకుంటే R1³ ఎంత, R1 అంటే ఐ థింక్ 5. సో 5³ బై 2³ ఈజ్ ఈక్వల్ టు R2³ వస్తుంది. సో ఇందులో నుంచి డైరెక్ట్గా మనకు R2 కావాలంటే ఏమని రాయొచ్చు, 5/2 లేకుంటే 2.5 సెంటీమీటర్ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. అన్ని యూనిట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటే ఏంటంటే ఒక పెద్ద గోళాన్ని కట్ చేసి 8 చిన్నవి చేశాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ 8 స్మాలర్ స్పియర్స్. ఒక శంకువు మరియు అర్ధగోళంలో ఒకటే భూమి మీద ఉన్నవి, వాటి ఎత్తుల కూడా సమానం, అయితే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి. శంకువు మరియు అర్ధగోళం అన్నాడు. ఇప్పుడు శంకువు ఉంది, సో పక్కన ఒక అర్ధగోళం ఉంది. సో ఈ రెండింటి ఏమన్నాడు, ఒకే భూమి అన్నాడు. ఒకే భూమి అంటే దీని వ్యాసార్థం 6 అయితే దీని వ్యాసార్థం కూడా 6 అవుతుంది. ఎందుకంటే రెండిట్ల కింద వృత్తాలు ఉంటాయి కాబట్టి ఆ 2 వృత్తాల వ్యాసార్థాలు సేమ్ ఉంటే దాన్ని ఒకటే భూమి అని చెప్తారు. సో వాటి ఎత్తులు కూడా సమానం. వాటి ఎత్తులు అంటే ఇప్పుడు దీనికి అర్ధగోళానికి ఎత్తు ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. సో శంకువుకు కూడా ఏమన్నాడంటే ఎత్తు సేమ్ 6 ఉంటుందని చెప్పాడు. సో అప్పుడు వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి. ఇప్పుడు శంకువు వాడు అడుగుతుందండి, శంకువు వక్రతల వైశాల్యం బై అర్ధగోళ వక్రతల వైశాల్యం అడిగాడు. శంకువు అర్ధగోళ వైశాల్యానికి ఫార్ములా ఏంటిది, πr/l. అదే అర్ధగోళానికి వక్రతల వైశాల్యం ఎంత, 2πr². సో మనకు πr ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకు మిగిలే సింపుల్గా L/2r మిగులుతుంది. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది r ఇది r, అప్పుడు ఇది ఏమవుతుంది, L ఈజ్ ఈక్వల్ టు మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే r అయితే ఇది √2r అవుతుంది. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి, √2r/2r. సో r క్యాన్సిల్ అయిపోతే ఐదర్ √2:2 అయినా ఇవ్వచ్చు, లేకుంటే 1:√2 అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే √2ని √2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 2 కాబట్టి. సో ఎట్లా ఇచ్చినా మన అల్టిమేట్ ఆన్సర్ అనేది సేమ్, ఇట్ డజంట్ చేంజ్. అది సింపుల్గా. సో ఒకటి ఏంటంటే గోళము చూసుకుంటే గోళం ఎత్తు వచ్చేసి 2r, అర్ధగోళం ఎత్తు వచ్చేసి r. ఇది ఎక్కడైనా అప్లికేబుల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లలో యూజ్ అవుద్ది. ఒక సమఘనం వ్యాసార్థం 12 సెంటీమీటర్లను కరిగించి 3 సమాన పరిమాణంలో గల ఘనాలను తయారు చేశారు.
వాటి వ్యాసార్థాలు 6 మరియు 8 అయితే ఆ మూడో దానిది ఎంత. ఇది కూడా ఇంతకుముందు చేసామండి సిమిలర్ మోడల్. సో అతను ఏమన్నాడు, పెద్ద గణం అంట. సో పెద్ద గణం నుంచి ఏం చేశాడు, గణం అంటే ఇదే కదా. సో దీని నుంచి చిన్న చిన్న గణాలు చేశాడు, 3 చిన్న గణాలు చేశాడు. సో అప్పుడు ఏమన్నాడు అతను, సో ఆ చిన్న గణం యొక్క వ్యాసార్థం, యాక్చువల్లీ ఇది గణం కాదండి, ఆ గోళం అని రాసుకోండి, సింపుల్గా ఉంటుంది. అతను యాక్చువల్గా గణం అంటే ఘన గోళం అని రాసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే మన గణాలకి వ్యాసార్థాలు ఉండవు కదా, గణాలకు ఓన్లీ అంచులు ఉంటాయి. సో ఘన గోళం 3 సమాన ఘన గోళాలు, వాటి వ్యాసార్థాలు అయితే మూడవ దాని వ్యాసార్థం ఎంత. సో ఘన గోళాలు అంటే ఒక పెద్ద సర్కిల్ నుంచి చిన్నవి 3 చేశాడు. సో పెద్దదానిది ఎంత, వ్యాసార్థం 12, చిన్నవాటిది ఎంత, ఒకదానిది 6, ఒకదానిది 8, ఈ మూడో దానిది ఎంత అని అడుగుతున్నాడు. సో మనకేందంటే వాల్యూమ్ అనేది మారదు, అంటే పెద్దదాని ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఆ చిన్నవాటి మొత్తానికి ఘనపరిమాణానికి సమానం ఉంటుంది. సో పెద్దదాని ఘనపరిమాణం ఎంత, 4/3 ఆఫ్ పై ఆర్ క్యూబ్, చిన్నవాటిది 4/3 ఆఫ్ పై ఇది r1 క్యూబ్ ప్లస్ సెకండ్ దానిది r2 క్యూబ్, థర్డ్ దానిది r3 క్యూబ్ అనుకుందాం. సో 4/3 ఆఫ్ పై అన్నిట్లలో కామన్ ఉంది కాబట్టి మనకు మిగిలేది ఏంది, r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్ మిగులుతుంది. సో ఇది వచ్చేసి మనకు 12 క్యూబ్, ఇక్కడ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్, r3 క్యూబ్. మనం ఒకవేళ మీకు ఇంతకుముందు రాసినట్టు ఒక చిన్న పాయింట్ గుర్తుంటే, ఎప్పుడైనా మనకు 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఉంటే 6 క్యూబ్కి ఈక్వల్. సిమిలర్లీ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఉంటే అది 12 క్యూబ్కి ఈక్వల్. ఇది మీకు ఒకవేళ గుర్తుంటే డైరెక్ట్ 1 స్టెప్లో ఏమని రాయొచ్చు, r3 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయొచ్చు సెంటీమీటర్స్. అట్లా ఒకవేళ గుర్తు లేకుంటే ఏముంది, మళ్ళీ 12 క్యూబ్ అంటే 1728 మైనస్ ఆ 6 క్యూబ్ 8 క్యూబ్ అన్నీ సబ్ట్రాక్ట్ చేసి దాని నుంచి r3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది కొంచెం టైం టేకింగ్, బట్ మనకు ఆన్సర్ వస్తుంది. ఒక గోళం వ్యాసార్థాన్ని 20% తగ్గిస్తే దాని ఘనపరిమాణంలో ఎంత మార్పు ఉండును. ఇది కూడా రెగ్యులర్గా చేసేయండి. రెగ్యులర్గా ఎలా చేస్తారంటే, సో ఇప్పుడు గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటిది, 4/3 ఆఫ్ పై r². 4/3 ఆఫ్ పై మొత్తం కాన్స్టెంటే. అప్పుడు ఏం రాస్తారు, ఘనపరిమాణం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r క్యూబ్ కాబట్టి మొదట r ఎంతో కొంత అనుకోండి, సింపుల్గా 10 అనుకోండి. అప్పుడు r క్యూబ్ ఎంత అవుతుంది, 1000 అవుతుంది. తర్వాత ఇది ఎంత అన్నాడు, 20% తగ్గించండి అన్నాడు. సో 20% తగ్గితే, సో 10 నుంచి 20% తగ్గితే r ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఎందుకంటే 10లో 20% అంటే 2 కాబట్టి 10లో 2 తగ్గితే 8 అవుతుంది. సో ఇప్పుడు r క్యూబ్ ఎంత ఉంటుంది, 8 క్యూబ్ కదా, 8 క్యూబ్ అంటే 512. సో 1000 ఉన్నది 512కి వచ్చిందంటే ఎంత తగ్గినట్టు, 488 తగ్గినట్టు. సో 488 తగ్గింది, ఎంత పర్సంటేజ్ తగ్గిందంటే 488/1000 × 100. సో ఈ రెండు జీరోలు పోతే 48.8% తగ్గును. అంతేగాని మళ్ళీ ఇక్కడి వరకు చేసి తగ్గును అని పెట్టకుండా పక్కన పెరుగును అనే ఆప్షన్ పెడితే చేసిన ప్రయత్నం మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి. 20 సెంటీమీటర్ల అంచు ఉండే ఘనాన్ని దీర్ఘచతురస్రాకారం తొట్టిలో పూర్తిగా నించారు. ఆ తొట్టి అడుగు కొలతలు 25 సెంటీమీటర్ బై 20 సెంటీమీటర్ అయితే నీటి మట్టం ఎంత పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ అండి. అతను ఏం చేస్తున్నాడు, ఒక ఘనాన్ని నీటిలో నింపితే, ఇది చిన్నప్పటి కథలు కూడా ఉంటాయి కదండి దీని మీద. కొంచెం వాటర్లో ఏదో ఒకటి రాళ్ళు కానీ ఏదో ఒక ఆబ్జెక్ట్ వేస్తే కన్సిక్వెంట్గా ఏమవుద్దంటే ఆ వాటర్ లెవెల్ అనేది ఎంతో కొంత రైజ్ అవుతుంది. ఇక్కడ కూడా 20 సెంటీమీటర్ల ఘనాన్ని వేసాడు. సో దానివల్ల నీటి మట్టం ఎంత పెరిగింది అన్నాడు. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఘనం ఏదైతే ఉందో, సో ఆ ఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు, సో ఆ నీటి ఘనపరిమాణం రెండు సమానం ఉంటాయి. ఈ ఘనపు యొక్క ఘనపరిమాణం అంటే ఏంది, డైరెక్ట్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు నీటి ఘనపరిమాణం అంటే L × B × H. ఘనం ఘనపరిమాణం అంటే ఎంత, 20 × 20 × 20. 20 క్యూబ్ రాసే బదులు 20 20 20 అని రాస్తానండి. అన్ని సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ గురించి టెన్షన్ అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు L × B. L ఎంత, 25, B ఎంత 20. ఎంత మట్టం పెరిగింది అన్నాడు, అది హెచ్గా తీసుకోండి.
సో ఎంత వస్తుంది 20 పోతుంది. హెచ్ అనేది డైరెక్ట్గా 400/25 డైరెక్ట్గా 16 సెంటీమీటర్లు వస్తుంది. సో వన్ స్టెప్ ఆన్సర్ అండి. ఒకటే ఏంటంటే మనకు ఆ కాన్సెప్ట్ తెలియాలి. ఏంటంటే ఆ ఘనపరిమాణం, ఆ పెరిగిన నీటి ఘనపరిమాణం రాసుకుంటే ఇట్లా స్పెసిఫిక్గా రాయాలంటే ఆ పెరిగిన నీటి ఘనపరిమాణం రెండు సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఘనం రావడం వల్లనే నీరు యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది కాబట్టి. సో దాని నుంచి మనకు సింపుల్గా ఎంత పెరిగిందో వస్తుంది. 1 మీటర్ అంచు గల ఒక సమఘనాన్ని కరిగించి 20 సెంటీమీటర్లు బై 20 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్లు కొలతలు గల ఎన్ని దీర్ఘఘనాలని తయారు చేయవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక సమఘనాన్ని కరిగించి చాలా దీర్ఘఘనాలను చేస్తుండు. ఎన్ని దీర్ఘఘనాలు చేస్తుండో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని దీర్ఘఘనాలు చేస్తుండో తెలియదు. సో ఎన్ దీర్ఘఘనాల ఘనపరిమాణం. సో ఇవి రెండు సమానంగా ఉంటాయి. సో సమఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? ఇది సింపుల్గా a క్యూబ్. అదే దీర్ఘఘనాల ఘనపరిమాణం L × B × H. ఎన్ని చేస్తుండో తెలియదు కాబట్టి n అని తీసుకున్నాం. సో ఇది 1 మీటర్ ఇచ్చాడు కదా. సో దాన్ని 1 మీటర్ క్యూబ్ అన్నాడు కదా. సో 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ రాయండి. ఈజ్ ఈక్వల్ టు n × LBH ఎంత? 25 సెంటీమీటర్ ఇంటూ 20 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇచ్చాడు. సో మీరు దీన్నే సింప్లిఫై చేస్తే ఇక్కడ మీటర్లు ఇక్కడ సెంటీమీటర్లు ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తారు? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ ఇంటూ 100 సెంటీమీటర్ ఇంటూ 100 సెంటీమీటర్ వేసుకోండి. సో ఈజీ ఈక్వల్ టు ఇది కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏం పోతాయి? సో సెంటీమీటర్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఎట్లా. తర్వాత సో ఈ రెండు జీరోలు ఉన్నాయి కదా, 100 ఈ 100 పోతుంది. సో నెక్స్ట్ 25తో ఇది 4 టైమ్స్ పోద్ది. సో ఇది 2 ఉంది కాబట్టి ఇది 2 టైమ్స్ పోద్ది. సో మనకు సింపుల్గా n వాల్యూ వచ్చేసి 200 వస్తుంది డైరెక్ట్గా. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే రెండింటి ఘనపరిమాణం సమానంగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక తీగ ఘనపరిమాణం స్థిరంగా ఉంచుతూ దాని వ్యాసార్థములను 1/5 వంతుకు తగ్గిస్తే ముందున్న తీగ పొడవుకు కొత్తగా ఏర్పడే తీగ పొడవుకు ఎన్ని రెట్లు? మనకు తీగ అంటే ఏ షేప్లో ఉంటుంది? ఒక స్తూపం షేప్లో ఉంటుంది. బట్ ఏంటంటే థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఒక తీగ తీసుకోండి, వైర్, కరెంట్ వైర్ కానీ, ఎలక్ట్రిక్ వైర్ కానీ, లేకుంటే ఇంట్లో ఫ్యాన్లకి కనెక్షన్ పెట్టే వైర్లు కానీ, ఏ వైర్ తీసుకున్నా సిలిండ్రికల్ షేప్. కానీ మనకేంటంటే చూస్తే అంత థిక్నెస్ ఉన్నట్టు అనిపించదు, బట్ లైట్ థిక్నెస్ ఉందనుకోండి. అతను ఏమన్నాడు? ఘనపరిమాణం స్థిరంగా ఉంచిండంట, బట్ వ్యాసార్థాన్ని ఏంది 1/5 వంతుకు తగ్గించాడు. ఘనపరిమాణం సేమ్ అంటే πr1² h1 ఈజ్ ఈక్వల్ టు πr2² h2. సో పై పోతుంది. సో అతను ఏంటంటే రేడియస్ని 1/5 వంతును తగ్గించిండంట. అంటే ఇది r అయితే ఇక్కడ ఏమైద్ది? r/5 అవుద్ది. సో హోల్ స్క్వేర్. సో ఇది r² తీసుకోండి. ఇది h1 ఇది సేమ్ ఇంటూ h2. సో ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? h1 ఈజ్ ఈక్వల్ టు 1/25 h2. సో అంటే ఇందులో h2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 25 h1. అంటే సెకండ్ టైం హైట్ ఎంత అయినట్టు? 25 టైమ్స్ ద ఫస్ట్ వన్. సో మన ఆన్సర్ వచ్చేసి 25 రెట్లు. సింపుల్ లాజిక్. దీని తర్వాత కొన్ని పెక్యులియర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఎట్లా అంటే, పెక్యులియర్ అంటే మనం ఇంతకుముందు సర్కిళ్ళల్లో ఒక 2 చిన్న పాయింట్స్ అది కొంచెం మిస్ అయ్యాయి, అవి చూద్దాం. సో ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్లో ఇట్లా 3 కాయిన్లు ఉన్నాయనుకోండి, అన్నింటి రేడియస్ ఆరే ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాని వైశాల్యం. సో ఈ గ్యాప్ యొక్క వైశాల్యం వచ్చేసి దీనికి డైరెక్ట్ ప్రూవ్ చేయొచ్చండి, బట్ అంత టైం వేస్ట్ అది. సింపుల్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, √3 - π/2 × r². అదే కొన్ని కేసులు ఏంటంటే 4 ఉంటాయి, 4 సర్కిళ్ళు ఉండే. సో ప్రతిదానిది రేడియస్ ఆరే ఉంటుంది.
అలా ఉన్నప్పుడు సో ఈ మధ్యలో ఉంటుంది కదా, సో ఈ మధ్యలో ఉన్న స్పేస్ అంటే 2 సర్కిళ్ళు 3 సర్కిల్ ఉన్నప్పుడు మధ్యలో స్పేస్ వైశాల్యం అయితే ఇది, 4 సర్కిల్ ఉన్నప్పుడు మధ్యలో ఉండే వైశాల్యం అడిగితే డైరెక్ట్గా అది 4 - π × r² ఉంటుంది. సో అది క్వశ్చన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో విత్ దిస్ వీ కంప్లీట్ ఆ మెన్సురేషన్ పార్ట్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్తో కలుద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ ఆల్.